హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. తేజ అయితే నిన్నే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో పృథ్వీ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. యాక్చువల్ గా ఇద్దరు కూడా నిన్నే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి రావడం అయితే జరిగింది. పృథ్వీని ఒక హోటల్లో పెట్టి ఎపిసోడ్ అయ్యేంత వరకు అయితే బయటికి రానివ్వరు. సో ఇప్పుడు ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అయింది కాబట్టి హోటల్ నుంచి అయితే బయటికి వెళ్ళనిస్తారు. 13వ వారం అయితే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇక 14వ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. 14వ వారంలో మిడ్ వీక్ లో ఒకరిని ఎలిమినేట్ చేసి సండే ఎపిసోడ్ లో ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు, లేదా సాటర్డే ఎపిసోడ్ లో ఒకరిని, సండే ఎపిసోడ్ లో ఒకరిని అయితే ఎలిమినేట్ చేసే అవకాశం ఉండొచ్చు. ఫైనల్లీ 14th వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక 14th వీక్ ఎవరెవరు నామినేషన్లకు వస్తారో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు వీడియోని చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో మీరు లైక్ కొట్టి చూసారంటే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు కమెంట్ చేస్తే ఎవరికైనా ఫ్యాన్ బేస్ ఉన్నదనేది ఈజీగా తెలుస్తుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రెజెంట్ హౌస్ లో అయితే 7 మెంబర్స్ అయితే ఉన్నారు. అందులో ఫస్ట్ టాప్ 5 ఫైనలిస్ట్ అయితే అవినాష్ అయితే అయ్యారు. ఇక మిగిలిన 6 కూడా ఈ వారం నామినేషన్స్ లకు అయితే వచ్చేస్తారు. నిఖిల్, గౌతమ్, ప్రేరణ, విష్ణుప్రియ, నబిల్ అలాగే రోహిణి, ఈ 6 కూడా నామినేషన్స్ లకు అయితే వచ్చేస్తారు. ఈ 6లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీళ్ళలో మీ టాప్ 5 ఎవరు, అలాగే ఈ సీజన్ కి విన్నర్ ఎవరు అవుతారు, అలాగే రన్నర్ ఎవరు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నైట్ ఎపిసోడ్ అయితే గోల్డెన్ బ్యాడ్జ్ నిఖిల్, గౌతమ్ అలాగే రోహిణి వీళ్ళ ముగ్గురికి అయితే వచ్చింది. ఈ గోల్డెన్ బ్యాడ్జ్ తో ఈ వారం నామినేషన్ సేవ్ అవ్వచ్చు అంటూ సోషల్ మీడియాలో బడ్జ్ అయితే వస్తుంది. అటువంటిది అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ గోల్డెన్ బ్యాడ్జ్ యూజ్ చేసుకుని ఈ వారం వీళ్ళ ముగ్గురు అయితే ఓటీపీలు అయితే చేసుకోవచ్చు. ఇక నా సెకండ్ ఛానల్ వీడియో లింక్ కింద కమెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ ఛానల్ ఫుడ్ రిలేటెడ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఈ రోజు ఆఫ్టర్నూన్ పెట్టిన వీడియోలో కమెంట్ సెక్షన్ లో పింక్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరు చూడలేదు. ఇప్పుడు ఈ వీడియో కింద నా ఫుడ్ ఛానల్ లింక్ కమెంట్ సెక్షన్ లో పింక్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఫుడ్ లవర్స్ అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి 14 నామినేషన్స్ లకి ఎవ్రీ సీజన్ లాగా అందరినీ నామినేషన్ తీసుకొస్తాడా లేదా అనేది ఈ రోజు ప్రోమో చూస్తే క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. లేదా ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన వారు హౌస్ లోకి వచ్చి హౌస్ లో ఉన్న వారు నామినేట్ చేయడం, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి సంచాలకుగా చేయడం, ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు కాబట్టి ఈ వారం నామినేషన్స్ కూడా ఏదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాడేమో చూడాలి. ఇక 14 నామినేషన్స్ లకి ఎవరెవరు వచ్చారు, ఎంతమంది నామినేట్ అయ్యారు, హౌస్ మొత్తం నామినేట్ అయిందా లేదా అనేది నాకు పక్క అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ఇక బిగ్ బాస్ ఓటీపీల కోసం ఎటువంటి టాస్క్లు పెట్టాడు అనేది నాకు పక్క అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా సెకండ్ ఛానల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను.